హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ తెలుగు ఆడియో బుక్స్. సిఇఓ రొమాన్స్ ఎపిసోడ్ నెంబర్ 12. అతిథి మీద పడ్డ జైకి ఏవేవో రొమాంటిక్ ఫీలింగ్స్ కలుగుతున్నాయి. అతిథి మొదటిసారి స్పాంజ్ బాత్ చేపించినప్పుడు జైకి ఇలాంటి ఫీలింగే వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. జైకి ఇప్పుడు అతిథిని హక్ చేసుకుని పడుకున్న ఫీలింగ్ కలుగుతోంది. జైలో కలిగిన మార్పులు గమనించిన అతిథికి భయం మొదలైంది. పక్కకు జరిగే ప్రయత్నం చేస్తుంది. కానీ జైకి నొప్పి వస్తుండటంతో నిరాశగా ఆగిపోయి చూస్తూ ఉండిపోయింది. జై తల పైకెత్తి చూడు, నన్ను అలా దొంగలా చూడకు, నాదేం తప్పులేదు, నేనేం చేయకపోయినా చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది అని అతిథిని బ్లేమ్ చేస్తూ మాట్లాడాడు జై. ఆ మాటతో అతిథికి ఒళ్ళు మండిపోయింది. జైని ఇచ్చి పక్కకు నెట్టేయాలన్నంత కోపంతో, అంటే ఇప్పుడు నేను తప్పు నాదే అంటారా అని సీరియస్గా అడిగింది. నువ్వు ఇంతలా కవ్విస్తుంటే ఏ మగాడైనా కంట్రోల్ తప్పుతాడు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. దానికి నన్ను తప్పుగా చూడకు. అయినా నీకు ఇది కొత్తేం అయ్యుండదులే అని తడబడుతూ అన్నాడు జై. జై మాటలకు అతిథికి సిగ్గేస్తుంది. సేమ్ టైం తనదే తప్పన్నట్లు మాట్లాడినందుకు కోపం కూడా వస్తోంది. వెంటనే కాస్త లౌడ్ వాయిస్తో, చూడండి, మీరు నా గురించి ఏమనుకుంటున్నారో అర్థమైంది, కానీ ఐఆమ్ స్టిల్ వర్జిన్ అని సమాధానం చెప్పింది అతిథి. జేకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదు. అతిథి అన్న మాటకు గిల్టీగా ఫీల్ అవుతూ, సరే ఈ సోదంతా నాకెందుకులే గాని, నీకు అంతలా ఇబ్బంది అయితే నన్ను పక్కకి నెట్టేసేయ్. పొరపాటున గాయపడినా మహా అయితే నేను రికవర్ అవడానికి కాస్త లేట్ అవుతుంది, అంతే కదా అని అన్నాడు జే. సడన్ గా కిచెన్ రూమ్ లో నుండి ఏదో శబ్దం వినపడింది. అదిగో పద్మ ఆంటీ వస్తున్నట్లుంది అని అతిథి ఎక్సైట్మెంట్ తో అంటోంది. అతిథి తనను భరిస్తుండటం చూసి జేకి ఆశ్చర్యం కలిగింది. నిజంగానే అతిథి నన్ను లవ్ చేస్తుందా? లేకపోతే ఎందుకు ఇలా నన్ను భరిస్తుంది? నన్ను కింద పడేసి లేవచ్చు కదా, నాకేమైనా అయితే తట్టుకోలేదేమో అని మనసులో ఫీల్ అవుతున్నాడు. అతిథి ఎందుకు అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతుందో జైకి అర్థమైంది. సారీ గైస్, ఈ వర్డ్స్ నేను రిస్ట్రిక్ట్ చేస్తున్నాను, కావాలంటే చదువుకోండి. జై కాస్త తడబడుతూ, అలా అని ఏం కాదు, ఏమైనా ఇబ్బంది పడుతున్నావేమో అని అడిగాను, అంతే అని అన్నాడు. చూడండి మిస్టర్ జై, మీరు ఇప్పుడు ఇతరుల కంటే మీరు డిఫరెంట్ అని అనుకుంటూ ఉంటారా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారు అని వెటకారంగా అడిగింది అతిథి. జై సమాధానమిస్తూ, నీకు యూటర్న్ అసిస్టెంట్ తెలుసు కదా, వాళ్ళు కూడా మామూలు మనుషుల కంటే డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటారు అని ప్రౌడ్ ఫీలింగ్తో అంటాడు. నేను మిమ్మల్ని పొగడట్లేదు అని సర్కాస్టిక్గా నవ్వుతూ అంటోంది అతిథి. ఆ విషయం నాకు తెలుసు, కానీ ఆర్డినరీ పర్సన్స్ కంటే డిఫరెంట్గా ఉన్నవాళ్ళు ఎలా ఉంటారో నీకు చెప్తున్నా. వాళ్ళు ఏ విషయాన్ని అయినా చాలా స్మార్ట్గా ఆలోచిస్తూ ఉంటారు. అందరిలా కష్టం వస్తే బాధపడుతూ ఉండరు అని వివరిస్తాడు జై. అతిథి ఏం మాట్లాడకుండా అలానే వింటూ ఉంటుంది. ఏంటి, నేను చెప్పేది నిజం కాదంటావా? నాలాంటి సక్సెస్ఫుల్ పర్సన్ ఒక్కరైనా నువ్వు చూసావా అని గర్వంతో అడుగుతాడు. ఎస్, నేను ఒప్పుకుంటా, మీరు బిజినెస్ వరల్డ్లో తోపే, కానీ ఇంత సక్సెస్ సాధించడానికి పునాది మీ ఫ్యామిలీయే కదా, వారి సపోర్ట్ లేకుంటే ఇక్కడ వరకు వచ్చి ఉండేవారా అని అడుగుతోంది అతిథి. కోర్స్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, కానీ నాలాగే ఇంత చిన్న వయసులో పైకొచ్చిన బిజినెస్ మ్యాన్ పిల్లలు ఎవరైనా ఉంటే చూపించు అని అడిగాడు జై. అతిథి మైండ్లో చాలా పేర్లు తడుతున్నాయి, కానీ వాళ్ళంతా జై కంటే చాలా పెద్దవాళ్ళే. జై ప్రశ్నకు అతిథి నుండి సమాధానం లేదు. అతిథి మౌనాన్ని అర్థం చేసుకున్న జై ప్రౌడ్గా ఫీల్ అవుతూ, చాలా మందికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది నిజమే, కానీ ఎవరికి దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోవడం తెలియదు అని చెప్పాడు. బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలు పార్టీలు, ఎంజాయ్మెంట్ అంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. వాళ్ళకి తెలియదు ఆస్తి శాశ్వతం కాదని. ఎంత ఆస్తున్నా ఖర్చు చేసే నీ నీళ్ళల్లో కరిగిపోతుంది. అలా నేను ఎప్పటికీ చేయలేను. అందుకే ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను. ఇప్పుడు నా పేరే బ్రాండ్ అని గర్వంగా చెప్పాడు. అతిథికి జైన్ చూడగానే ఆమె తాతయ్య గుర్తొస్తారు. ఆయన కూడా అచ్చం జైలానే సొంత కాళ్ళపై నిలబడి ఎదిగిన వ్యక్తి. ఆ ఆలోచనలతో కల్పన స్టూడియోస్ గుర్తొచ్చి ఇప్పుడు దాన్ని వేరే వాళ్ళు లాక్కోవడం ఆమెను బాధ పెట్టింది.
అతిథి కళ్ళల్లో బాధని చూసిన జే కంగారుగా, ఇప్పుడే నేనేమన్నా అన్నానా బాధపడుతున్నావు అని అడిగాడు. అతిథి కళ్ళ నుండి నీళ్లను ఆపుకొని, అదేం లేదు, కానీ మీరు కాస్త వెనక్కి జరిగితే నాకు బాగుంటుంది అని రూడ్ వాయిస్తో చెప్పింది. ఇంతసేపు కిచెన్లో పద్మ ఏం చేస్తుందో అని కోపంగా అనుకుంటుంది. అలా అనుకుంటుండగానే పద్మ డోర్ ఓపెన్ చేసి జై అతిథిని చూసి, అమ్మ అతిథి ఏమైంది అంటూ సిగ్గుతో మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను అని చెప్పి తిరిగి వెళ్ళిపోబోయింది. జై కోపంగా, పద్మ నువ్వు అనుకుంటున్నట్టు ఇక్కడేం జరగట్లేదు, ముందు వచ్చి నన్ను పైకి లేపు అని అరుస్తాడు. పద్మ కంగారుగా వచ్చి జైని వీల్ చైర్లో కూర్చోబెట్టి అతిథిని లేపింది. పద్మ అతిథి తల గాయం చూసి ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చింది. అతిథిని గదిలోకి తీసుకువెళ్లి గాయాలు చూసి ఆమె వయసుపై డౌట్ వచ్చి, నిజం చెప్పమ్మా, నీ ఏజ్ అంతా అని అడిగింది. అతిథి చివరికి నిజం చెప్పి తన వయసు 22 అని కేర్ టేకర్ జాబ్ కోసం వయసు పెంచి చెప్పానని వివరించింది. పద్మ ఆమె మాటలు వింటూ తన గతాన్ని గుర్తు చేసుకుంది. చివరికి జేకి నిజం చెప్పమని సలహా ఇచ్చిన అతిథి మాత్రం జే కోలుకున్నాక వెళ్ళిపోతానని చెప్పాల్సిన అవసరం లేదని తేల్చేసింది. నేను కేర్ టేకర్ని, ప్రొఫెషనల్ గానే చూసుకుంటున్నాను, అతనిపై ఎలాంటి ఉద్దేశం లేదు అని స్పష్టంగా చెప్పింది అతిథి. జేపై తనకు ప్రేమ పెళ్లి లాంటి ఉద్దేశాలు లేవని పద్మకు క్లారిటీగా చెప్పింది అతిథి. సరే అతిథి, ఇప్పటివరకు నేను చూసిన దాన్ని బట్టి జై కంటే నువ్వు చాలా డిఫరెంట్గా ఆలోచిస్తావు. జై బాబు అంటే ఆఫీస్లో అమ్మాయిలు పడి చస్తూ ఉంటారు. ఒకసారి సెపరేట్గా ఉన్న అమ్మాయి ఫైల్స్ పట్టుకుని ఇంటికి వచ్చింది. జై బాబుతో కాస్త చనువుగా ఉండేందుకు ప్రయత్నిస్తూ మెల్లగా ఆమె ఛాతిపై చేయి వేసి అతన్ని కౌగిల్లోకి తీసుకోవాలి అని ట్రై చేసింది. జయబాబు ఆ అమ్మాయిపై కోప్పడి బయటికి ఇచ్చేశాడు. అలా ఆలోచిస్తే వాళ్ళందరికంటే నువ్వు చాలా 100 రెట్లు నయం. నువ్వే జయబాబు కరెక్ట్ జోడీ అనిపిస్తుంది అని అతిథి మనసులో మాట చెప్పేసింది పద్మ. పద్మ ఎక్కడ తన ఏజ్ గురించి నోరు జారుతుందో అని ఒక్కసారిగా అతిథికి భయం వేసింది. కంగారు పడుతూ, అయ్యయ్యో ఆంటీ, మీరు దయచేసి నా ఏజ్ గురించి ఎవరితో చెప్పొద్దు. నాకు అసలు ఎలాంటి పెద్దవాళ్ళంటే వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. వాళ్ళకి వైఫ్గా ఉండాలంటే చాలా బాధ్యతలు మోసుకోవాల్సి ఉంటుంది. నా వల్ల కాదు. జేకే ఖచ్చితంగా నాకంటే మంచి అమ్మాయి లైఫ్ పార్ట్నర్గా వస్తుందని నమ్మకం నాకుంది. మీరు ఈ సీక్రెట్ ఎక్కడ ఎవరికి చెప్పకండి అని పద్మ దగ్గర మాట తీసుకుంది అతిథి. పద్మ నిరుత్సాహంగా, అది కాదు అతిథి, నేను చెప్పేది ఒకసారి ఆలోచించు అని నచ్చ చెప్పేందుకు ట్రై చేస్తుంది. నిజానికి అతిథి అంటే పద్మకు చాలా ఇష్టం. ఇలాంటి అమ్మాయికి జై లాంటి డబ్బున్న వ్యక్తి భర్తగా వస్తే ఆమె జీవితం బాగుంటుందని పద్మ ఆశ, అంతే. పద్మ మాట్లాడుతుండగా మధ్యలోనే ఆపేసి, ఇంకా ఈ విషయాన్ని ఇక్కడే వదిలేద్దాం, మన ఇద్దరం మర్చిపోదాం అని సీరియస్గా చెప్పేసింది అతిథి. పద్మ కూడా అతిథి ఫీలింగ్ అర్థం చేసుకుని చిన్న నవ్వు నవ్వి, సరే అమ్మా, నీ ఇష్టం, నీకు ఇష్టం లేని పని నేను చేయను అని అతిథికి దెబ్బ తగిలిన ప్లేస్లో ఆయింట్మెంట్ రాస్తూ అంటుంది. ఆ తర్వాత అతిథి అక్కడి నుండి జై గదిలోకి వెళ్తుంది. ఆ సమయానికి జై విండో దగ్గర వీల్ చైర్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అతిథి వచ్చిన శబ్దం విని, రా, ఏమైనా సీరియసా, డాక్టర్ని పిలిపించలా అని కేరింగ్గా అడుగుతాడు. నర్స్ చిన్న దెబ్బ, పద్మ ఆంటీ ఫస్ట్ ఎయిడ్ చేసింది, ఇంత చిన్నదానికి డాక్టర్ ఎందుకు అని కేర్లెస్గా చెప్తోంది. సో మీకేమైనా కావాలా తినడానికి తాగడానికి అని అడిగింది అతిథి. జై కూల్గా, నాకేం వద్దులే కానీ నువ్వు ఒకసారి ఇటురా అని అతిథిని పిలుస్తాడు. అతిథి ఎందుకా అన్నట్లు ఫేస్ పెట్టి సైలెంట్గా జై దగ్గరికి వెళ్తుంది. జై ఒక ర్యాక్ వైపు వేలు చూపించి దాన్ని తెరిచి అందులో చాక్లెట్ బాక్స్ బయటికి తీ అని అడుగుతాడు. అతిథి ర్యాక్ ఓపెన్ చేసి ఆ బాక్స్ని బయటకు తీసి చూస్తుంది. చూడ్డానికి అదొక గిఫ్ట్ బాక్స్ లా ఉంటుంది. దానిపై డెలిషియస్ మిక్స్డ్ ఫ్లేవర్ చాక్లెట్స్ అని రాసి ఉంది. ఆ బాక్స్ చూడగానే అతిథికి ఖరీదైన బెల్జియం చాక్లెట్స్ అని అర్థమైంది. అతిథికి వాటి టేస్ట్ చేయాలి అని అనిపించిన, అంత ఖరీదైనవి నాకెందుకులే అని అనుకుని, ఈ చాక్లెట్స్ తీసుకుంటారా అని అడిగింది. జై ఏదో జోక్ వేసినట్టు నవ్వి, ఇలాంటి చాక్లెట్స్ అమ్మాయిలకి బాగా నచ్చుతాయి, నాలాంటి లెజెండ్స్కే కాదు అని గర్వంగా చెప్తూ, మాకు తెలిసిన ఆంటీ ఒకరు ఇవి అబ్రాడ్ నుంచి తెచ్చారు, నీకు ఇవంటే ఇష్టం, నాకు ఇవంటే ఇష్టం ఉండదు, నువ్వు తింటావని నీకు ఇచ్చా అని చెప్తాడు. అతిథి షాక్ అయిపోయింది. నాకింత ఖరీదైన చాక్లెట్సా అని మనసులో అనుకుని కంగారు పడుతూ, ఇంత ఎక్స్పెన్సివ్ చాక్లెట్స్ని నేను తీసుకోలేను సార్, ప్లీజ్ అని చెప్తోంది. జై స్పందిస్తూ, ఎక్స్పెన్సివా, వీటి ఖరీదు ఎంత ఉండొద్ది అని అనుకుంటున్నావు అని కనురప్పలు ఎగరేస్తూ అడిగాడు. అతిథి బాక్స్ వైపు చూసి, సరిగ్గా చెప్పాలంటే
వీటి కాస్ట్ మినిమం 20,000 అయినా ఉండొచ్చు అని చెప్తుంది. అంతేనా? కానీ అదేం పెద్ద కాస్ట్ కానట్టు తల ఊపాడు జై. జై ఎక్స్ప్రెషన్స్‌కి అతిథి స్టన్ అయిపోయింది. డబ్బున్నోళ్ళకి ఏదైనా ఇలానే అనిపిస్తుందిలే అని మనసులో అనుకుని, సార్ ఈ చాక్లెట్స్ మీకు కాస్ట్‌లీ కాకపోయి ఉండొచ్చు. కానీ 20,000 నా 1 మంత్ సాలరీ. నా వల్ల అయితే కాదు. మీ మీ సిస్టర్ ఝాన్సీ ఉంది కదా! ఆమెకివ్వండి అని చెప్పింది అతిథి. జై విండో నుండి వీల్ చైర్‌లో నుండి బయటికి చూసి ఝాన్సీకి స్వీట్స్ అంటే అలర్జీ అంటాడు. సార్ ఐయామ్ వెరీ సారీ తీసుకోలేను అని పొలైట్‌గా చెప్తోంది అతిథి. జై సీరియస్‌గా ఇదంతా నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు వాటిని తినాలి అంతే అని ఆర్డర్ వేస్తూ చెప్పాడు. అతిథికి ఏం చేయాలో తెలియలేదు. ఇప్పుడేం చెప్పి తప్పించుకోవాలబ్బా అని ఆలోచించి, సార్ ఇంతకుముందు నేను ఎక్కువగా ఫుడ్ తింటున్నాను అని ఓన్లీ పప్పు, అన్నం తినమని చెప్పారు గుర్తుందా? ఇప్పుడు మీరే ఇంత ఎక్స్‌పెన్సివ్ చాక్లెట్స్ ఇచ్చి తినమని బలవంతం పెడుతున్నారు. కొంపదీసి నా సాలరీలో వీటి అమౌంట్ కట్ చేసుకుంటారా? అని డౌట్‌గా అడిగింది అతిథి. నేను మరీ అంత వెధవలా కనిపిస్తున్నానా? అని కోపంగా అన్నాడు జై. మై గాడ్! అని మనసులోనే నవ్వుకుంది అతిథి. అతిథి గొంతు సవరించుకుంటూ, అంటే అది నార్మల్‌గా ఒక అబ్బాయి అమ్మాయికి చాక్లెట్స్ ఇస్తున్నాడు అంటే దానికి అర్థం తను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని చెప్పాలనుకుంటున్నట్టే కదా! అందుకే వద్దంటున్నాను అని చిన్నగా జైతో చెప్పింది. అంటే ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? నేను నిన్ను ప్రేమిస్తున్నానన్నానా? అని అంటాడు జై. అతిథి వెంటనే సమాధానమిస్తూ, అయ్యో! అలా అస్సలు అనుకోవట్లేదు సార్. కల్లో కూడా అలా ఊహించట్లేదు అని తల అడ్డంగా ఊపుతూ చెప్తోంది. అది మంచిదే. అలాగే ఉండు. నిజానికి ఇప్పుడు నేను చాక్లెట్స్ ఇస్తున్నది ఏదో ప్రేమతో కాదు. ఇప్పుడు నువ్వు నన్ను సేవ్ చేసావు కదా! దానికి తోడు వీటిని తీసుకొచ్చి చాలా రోజులైపోయింది. మళ్ళీ పాడైపోతాయని నిన్ను తినమంటున్నాను అని చెప్తాడు జై. అప్పుడు అర్థమైంది అతిథికి. అసలెందుకు ఈ చాక్లెట్స్ తినమని అంత ప్రెషర్ పెడుతున్నాడో. సరే సరే. అయితే వీటిని పద్మకు కూడా ఇవ్వనా? అని అంటోంది. వద్దు అని సెకండ్ కూడా ఆలోచించకుండా అన్నాడు జై. ఎందుకు? అని అతిథి అడుగుతోంది. జై ఏదో చెప్పాలనుకుని నోరు తెరిచి ఆగిపోతాడు. తన మనసులో ఎలాంటి ఒపీనియన్ లేదు. జస్ట్ ఆ చాక్లెట్స్ అతిథి మాత్రమే తినాలని జై ఇంటెన్షన్. కాసేపు ఆలోచించి పద్మ ఇప్పటికే చాలా లావుగా ఉంది. ఇంకా ఇవి తింటే ఆమె షుగర్, బ్లడ్ ప్రెషర్ అన్నీ పెరిగిపోతాయి. ఎందుకు చెప్పు? అని వివరించాడు జై. అదే ప్రాబ్లం కాదులెండి సార్ అని నచ్చ చెప్పడానికి అతిథి ట్రై చేస్తోంది. జై అరుస్తూ, ఏయ్! చెప్పింది చెయ్. నువ్వెక్కడే నా ముందు వాటిని తిను. మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు నువ్విక్కడి నుండి కదలడానికి వీల్లేదు అని ఆర్డర్ వేశాడు. అతిథి చేసేదేం లేక పక్కనే ఉన్న చైర్‌లో కూర్చొని మొహమాటంతో బాక్స్ ఓపెన్ చేయగానే డెలీషియస్ చాక్లెట్స్ కనిపించాయి. సరే మనిద్దరం షేర్ చేసుకుందామా? అని బాక్స్ జై దగ్గరికి తీసుకువచ్చి లో వాయిస్‌తో అడుగుతోంది అతిథి. ఇంత ఎక్స్‌పెన్సివ్ చాక్లెట్స్‌ని టేస్ట్ చేయడం నా లైఫ్‌లో ఫస్ట్ టైం అని జైతో అంటోంది. చూస్తుంటే అర్థమవుతుంది అని జై వెటకారంతో ఊపుతూ చిన్న నవ్వు నవ్వి అన్నాడు. అతిథి ఆ నవ్వుకి కాస్త అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అయ్యి, మళ్ళీ సర్లే ఇతని గురించి తెలిసిందే కదా అని అనుకుంది. ఇంతలోనే జై అతిథికి దగ్గరగా వచ్చి ఒక చాక్లెట్ తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. ఆ తర్వాత రోజ్ కలర్‌లో ఉన్న ఇంకో చాక్లెట్ తీసుకొని ఒక్క ముక్క కొరికింది అతిథి. నోట్లో వేసుకోగానే స్మూత్‌గా తియ్య ఆహ్, పాటు రోజ్ ఫ్లవర్ టేస్ట్ ఫీల్ అయింది. ఏంటి చాక్లెట్స్ బాలేదా? అని డౌట్‌గా అడుగుతాడు జై. అతిథి తింటూనే చాలా బాగున్నాయి. నా జీవితంలో ఇంత మంచి చాక్లెట్స్ ఎప్పుడు తినలేదు. వీటిని గనుక బయట అమ్మితే మంచి డబ్బులు వస్తాయి అని నవ్వుకుంటూ చెప్తుంది. ఆ మాటకు జైకి కోపం వస్తుంది. లౌడ్ వాయిస్‌తో నేను నీకు అభిమానంతో ఇస్తే నువ్వు అమ్మాలనుకుంటున్నావా? అని గట్టిగా అన్నాడు. అతిథి సడన్‌గా ఉలిక్కిపడి చాక్లెట్ నమలడం ఆపేసింది. ఆ టైంలో జైని ఎవరు చూసినా కోపంలో ఉన్నాడని ఇట్టే పసిగట్టేస్తారు. అతిథి కంగారుగా నోట్లో ఉన్న చాక్లెట్ మింగేసి, సారీ నేను అలాంటి ఉద్దేశంతో అనలేదు. ఇంత మంచి చాక్లెట్‌ని ఎవరైనా టేస్ట్ చేయాలి అని అనుకుంటారు. కానీ అమ్ముకుంటారా? చెప్పండి అని కూల్ చేయడానికి ప్రయత్నించింది. ఏమనుకున్నా నాకు అనవసరం. వాటిని ఇప్పుడే ఇక్కడే నువ్వు తిని తీరాల్సిందే. అలా చేయకుండా ఇక్కడి నుండి ఇంచు కూడా కదలకుండా వీల్లేదు అని ఖరాఖండిగా చెప్తాడు జై. ఓకే అన్నట్టు తలూపి
ఒక్కొక్క చాక్లెట్ తినడం మొదలు పెడుతోంది అతిథి. ఆమెకు చాక్లెట్స్ బాగా నచ్చుతాయి. ఎప్పుడైతే వాటిని శాలరీ కట్ కాదని తెలిసిందో, అప్పుడు అసలు డిసైడ్ అయిపోయింది మొత్తం చాక్లెట్స్ అన్ని తినేయాలని. అలా టేస్ట్‌ని ఎంజాయ్ చేస్తూ అతిథి బాక్స్‌లో ఉన్న చాక్లెట్స్ అన్ని కంప్లీట్ చేసేసింది. అతిథి ఫేస్‌లో తిన్నాను అన్న సాటిస్ఫాక్షన్ చూసి జే కూల్ అయ్యాడు. అలా ఆ రోజు గడిచిపోయింది. తర్వాత రోజు చివరి చెకప్ కోసం జేని ఆస్పత్రికి తీసుకువెళ్ళింది అతిథి. జై పూర్తిగా రికవర్ అవ్వడానికి ఇంకో 6 నెలలు పడుతుందని చెప్పాడు డాక్టర్. ఇంకో వారంలో లేచి నిలబడే ఛాన్సెస్ ఉన్నాయని డాక్టర్ వివరించాడు. అప్పటి వరకు పెద్దగా బరువులు ఎత్తడం గానీ, ఆటలు ఆడడం లాంటి వెన్నపూసలపై ప్రెషర్ పడే పనులు ఏవీ చేయకుండా ఉంటే మంచిదని డాక్టర్ సలహా ఇచ్చాడు. చెకప్ తర్వాత నేరుగా ఆఫీస్‌కు వెళ్ళాడు జై. అప్పటికే జపాన్ కంపెనీ ఓనర్ జై కంపెనీతో కలిసి పనిచేయడానికి కాంట్రాక్ట్‌పై సైన్ పెట్టేందుకు ఎదురు చూస్తున్నాడు. అతన్ని చూసిన వెంటనే వీడు దారిలోకి వచ్చినట్టున్నాడు అని జైకి అర్థమైంది. బంటి కూడా అప్పటికే ఆఫీస్‌కు వచ్చి ఈ కాంట్రాక్ట్ సంబంధించిన పనులన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు. అలా కాంట్రాక్ట్ ఒప్పందం కాగానే బంటి కళ్ళలో ఆనందం కురిసింది. పక్కనే ఉన్న జైని గట్టిగా పట్టుకొని, "రేయ్ టింకు మనం సాధించాంరా! చూసావా సైన్ పెట్టేటప్పుడు ఆ జపానోడు ఫేస్ ఎంత డల్ అయిపోయిందో! దీనివల్ల వాడికి ఎంత లాస్ వచ్చిందో వాడికే తెలుసు. సైన్ పెట్టేటప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అది మన దెబ్బ. అంటే లెట్స్ గో ఫర్ పార్టీ మ్యాన్ అని ఎక్సైట్ అవుతూ అన్నాడు. అతిథిని చూస్తూ ఈ విజయంలో తనకి రోల్ పోషించింది కాబట్టి అతిథిని తీసుకెళ్దాం అని కూడా అన్నాడు. అంతే కదరోయ్, నువ్వు లేచి మెల్లగా నిలబడుతున్నావు కదా, ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన మూమెంట్ అని ఎక్సైట్ అయ్యాడు బంటి. జయ కూడా సరే అన్నట్టు తలూపాడు. 2 నెలలుగా ఇంట్లోనే ఉండటం వల్ల చాలా బోర్ ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు కొంచెం నిలబడగలుగుతున్నాడని తెలిసి తనకు ఎంతో ఇష్టమైన కార్ డ్రైవింగ్ కూడా చేయొచ్చని జై ఫీల్ అయ్యాడు. అందరూ సంతోషమైన మూడ్‌లో ఉండగా అతిథి స్పందిస్తూ, "సార్ డాక్టర్ ఇప్పుడే ఇంకో 2 నెలల వరకు మీరు డ్రింక్ చేయకూడదని చెప్పారు. ఇప్పుడే మర్చిపోయాను" అని రిమైండ్ చేస్తోంది. "ఎక్కువ తాగడులే కొంచెమే" అని బంటికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. అతిథి శషమేరా వద్దన్నట్టు బిహేవ్ చేస్తూ జై వైపు చూసి, "మీకు రికవరీ అయ్యేంత వరకు ఎక్కువ జనాలున్న ప్రాంతంలోకి వెళ్ళకూడదు. పొరపాటున తాగిన మైకంలో ఏదైనా జరగరానిది జరిగితే మళ్ళీ ఇంకెన్నాళ్ళు బెడ్‌పై పడి ఉండాల్సి వస్తుందో ఒక్కసారి ఆలోచించుకోండి" అనే చిన్న కామెడీ స్మైల్‌తో అంటోంది. మళ్ళీ మాట్లాడుతూ, "సరే అలా జరిగినా మీకేం ప్రాబ్లమ్ లేదులే అనుకోండి. రోజు స్పాంజ్ బాత్ చేయడానికి, మిమ్మల్ని బాత్రూమ్‌కి తీసుకువెళ్ళడానికి, వీల్ చైర్‌లో ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్ళడానికి ఒకరుంటారు కదా" అని వెటకారంగా అంటోంది. ఆ మాటకు జైకి ఒక్కసారిగా నిరాశ కమ్మేసింది. అదే సమయంలో అతిథిపై తెలియని కోపం కూడా వచ్చింది. ఇక చేసేదేం లేక మనం ఎక్కడికి వెళ్ళట్లేదు. కావాలంటే పార్టీ తర్వాత చేసుకుందాం. ఇప్పటికి వదిలే బంటి అని డల్‌గా అన్నాడు. అతిథి మాటలకు జై ఊగడం చూసి బంటి ఆశ్చర్యపోయి, "సరే నీ ఇష్టం రా. నీకు క్యూర్ అయ్యాకే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేద్దాం. ఇప్పుడైతే నేనొక్కడినే సెలబ్రేట్ చేసుకుంటా" అని నవ్వుతూ అంటాడు బంటి. ఓకే గాయ్స్, బాయ్, గుడ్ నైట్. మిగతా స్టోరీస్ కూడా అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంతకీ ఏజ్ గురించి పద్మ జైతో చెప్తుందా? చెప్తే జై రియాక్షన్ ఎలా ఉంటుంది? వాళ్ళిద్దరూ కలిస్తే మీకు చూడాలని ఉంది కదా? యెస్. వాళ్ళిద్దరూ కలిస్తే మీకు చూడాలని ఉంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ కూడా కంటిన్యూగా వినేసేయండి. ఫస్ట్ నుంచి ఎవరైనా వినాలనుకుంటే ఈ స్టోరీని ప్లేలిస్ట్‌లో యాడ్ చేశాను. ప్లీజ్ గో ఫర్ ఇట్. బాయ్ బాయ్. గుడ్ నైట్.